ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే సూర్యుడు గనక తన యొక్క ఉదయాస్తమయాల వలన పగలు రాత్రి కూడా కలగజేసినట్లుగానే, వస్తువులను కనబడజేసినట్లుగానే, మరలా కూడా కనబడకుండా చేసినట్లుగానే ఈ చిత్ సూర్యుడు కూడా తన యొక్క అవయవాలైనటువంటి జగత్తులను తోపింపజేస్తూ మరలా కూడా తన యందే విలీనం చేసుకుంటూ ఉన్నాడు. సముద్ర గర్భంలో ఉన్నటువంటి తరంగాలు విలాసంగా తనకు ఆధారమైనటువంటి నీటిని కదులుస్తూ ఉన్నప్పటికీ అవి నీరు నుండి ఎప్పటికీ వేరుగావు కదా. అలాగనే బ్రహ్మశిల యందున్న ఈ జగత్తులు వేరుగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ వేరుగావు. అంటే ఇప్పుడున్నవియును లేనివియును భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఉండునవి అన్నీను కూడా ఆ చిత్శిల యందు చెక్కబడినటువంటి ఆ యొక్క బొమ్మలే అనే భావ పదార్థాల యొక్క అభావ పదార్థాల యొక్క కూడా సత్యాంశం ఏదైతే ఉన్నదో ఈ చిద్వస్తువు యొక్క మధ్య అదే అయి ఉన్నది. ఆ మధ్యతోడనే ఆ బిల్వ ఫలము, మధ్య అంటే ఆ గుజ్జుతోడనే ఆ బిల్వ ఫలము అనేది నిండి ఉన్నది. ఇట్టిదే కదా ఆ బిల్వ ఫలం. ఈ విధంగా పదార్థాలన్నీ కూడా ఆ చిత్ బిల్వము యొక్క సారాలే అగుతూ ఉన్నవి. అవన్నీ కూడా చిన్మయముతో చిత్తుతో నిండిపోయినటువంటివి. వాటి తత్వము ఏమై ఉన్నది? చిత్తే అయి ఉన్నది. శిలను విడిచి అందులో చెక్కబడినటువంటి పద్మము మొదలైనటువంటి రేఖలు, ఇంకా మిగిలిన బొమ్మలు, ఇవన్నీ కూడా చాలా పెక్కులు అనడం కేవలం మాట వరుసకే అయినట్లుగా అక్కడ ఉండేటువంటిది పద్మాలని, జింకలని, మరి స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి అనేక రకాలైన వస్తువులను ఆశల యందు చెక్కబడినప్పుడు మనం ఏమని చెప్తాము అంటే అనేక రకాల రేఖలు, పద్మాలు ఇవన్నీ కూడా ఎక్కువ అని చెప్తామే కానీ కేవలం అది మాట వరుసకే అయి ఉన్నది. ఎందుకు అంటే అక్కడ ఉన్నది అవన్నీ కూడా ఒక శిల యందే చెక్కబడి ఉన్నవి కాబట్టి. వాస్తవానికి ఈ విధంగా ఉన్నాయా అంటే లేవు. అవన్నీ ఒక శిలయే అయి ఉన్నాయి. కాబట్టి ఈ చిత్తత్వము నుండి వేరుపరపడానికి జగత్తు అనేటువంటిదే అసత్తే అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ నానాత్వము, ఇంకా కూడా విచిత్రము మొదలైనటువంటి భేదాలు కూడా చిన్మయాలే, ఆ చిత్తుతో నిండిపోయినవే అగుచు ఉన్నవి. రెండవ వస్తువు అనేది ద్వితీయము అనేది లేనే లేదు. అంటే ఇక్కడ పద్మాలు, రేఖలు మొదలైనవన్నీ కూడా శిల నుండి వేరుగా ఎంచకపోయినప్పటికీ కూడా అవి వేరు అనేటువంటి జ్ఞానము కలుగక శిల యొక్క జ్ఞానం ఒక్కటే లభించే రీతిగానే ఈ జగత్తుని బ్రహ్మము నుండి వేరుగా ఎంచకుండా మరి అవిభక్తమైన అంటే విభజించడానికి వీలు కానటువంటి చిద్ఘన జ్ఞానమే లభిస్తూ ఉన్నది అని చెబుతూ భ్రమగొన్న జీవులు ఏం చేస్తారు? ఎండమావిని గాంచి నీరు అని తలుస్తారు. దాని యందు నీరు సత్యము కాదు అని తెలియనటువంటి వారు ఆ ఎండమావిలో నీరు ఉన్నది అని పూర్తి భ్రమతో నిండిపోయిన వారు దాంట్లో నీరున్నదనే తలుస్తారు. కానీ స్థలము అనేటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తులగుట అక్కడ ఏది అంటే అది ఎండ చేత తప్పించబడినటువంటి స్థలము అనే జ్ఞానం కలిగిన వ్యక్తులైతే అక్కడ నీటిని కాకుండా స్థలాన్నే చూస్తూ ఉంటారు. అంటే జ్ఞానులు దానిని సూర్యప్రకాశమే అని గ్రహిస్తారు. సూర్యుని యొక్క తాపము చేత అక్కడ ఆ స్థలము నీటి స్థావరములా కనబడుతుంది అని గ్రహిస్తారు. అక్కడ వాస్తవానికి సూర్యుని ప్రకాశము కాకుండా మరి ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అలాగే సదసన్మయమగు అంటే ఆ సత్తుతోనే నిండిపోయినటువంటి శరీరునిగా మరి నిన్ను నువ్వు తలుచుకుంటూ ఉన్నావు.
కానీ వాస్తవానికి నువ్వు ఎవరవు శరీరుడు కావు, చిన్మాత్రుడివి అని చెబుతూ, ఎలాగంటే నీరు ద్రవమై అవ్వడం వలన దానికి వాస్తవానికి స్పందనము అనేది ఉన్నదా? లేదు. లేకపోయినప్పటికీ కూడా గుహ మొదలైన పల్లపు ప్రదేశాలను బడి అది కదులుతూ ఉన్నట్లు తోస్తుంది కదా. అలా తోచి రీతిగానే ఎప్పుడూ కూడా నీరు పల్లపు ప్రాంతాలకే ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే చిద్గణము యొక్క అంతరము కూడా స్పందరహితమే అయి ఉన్నది. దానికి ఎటువంటి చలనము లేదు, కదలక లేదు, అయినా కూడా స్పందిస్తున్నట్లుగానే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే శిలయందు చెక్కబడినటువంటి శంఖాలు, పద్మాలు, రేఖలు ఇవన్నీ ఏమై ఉన్నాయి? రాతితో నిండబడే ఉన్నట్లుగానే ఆ చిత్శిలయందు, చిత్తు అనేటువంటి దాని యందు జగత్తు అనబడేటువంటి పద్మాదులు కూడా ఇవన్నీ కూడా చిత్తుతో నిండిపోయినవి. కానీ సాధారణ బుద్ధికి ఇవన్నీ కూడా చిన్మయములు కానట్లుగా, అంటే చిత్తుతో నిండిపోయినవి అన్నట్లు కాకుండా తోస్తూ ఉంటాయి. నీవు దీనిని చిన్మయము, చిత్తుతో నిండిపోయినయే అనే గ్రహించు. ఈ శిల చిత్తు శిలయే, అంటే దీని యందు రంధ్రాలు కానీ భేద వికారాలు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇది పుట్టిందా? లేదు. ఇది రౌద్రమా? కాదు. శాంతమా? తెలియదు. అంటే అబద్ధములైనటువంటి సృష్టి యొక్క కూర్పుతోటి ఇదంతా ఇలా ప్రకాశిస్తూ ఉన్నది. అంటే శరత్కాలములాగానే బ్రహ్మము తాను ప్రకాశిస్తూ, శరత్కాలము మేఘాలు లేని శరత్కాలము వెలుతురుగా ఉన్నట్లుగానే, నిర్మలంగా ఉన్నట్లుగానే ఈ బ్రహ్మము కూడా తాను ప్రకాశిస్తూ జగత్తును కూడా ప్రకాశింపజేస్తుంది. అంటే అమృతమును ద్రవించేటువంటి చంద్రునిలాగానే, అంటే అమృతాన్ని వర్షిస్తాడు చంద్రుడు. అలాగే అప్పుడు అమృతానికి చంద్రుడికి వేరే ఉన్నదా? లేదు. ఒకవేళ చంద్రుడు అమృతాన్ని వర్షించలా, ఏమై ఉన్నది? చంద్రుడే అయి ఉన్నాడు. అమృతం లాంటి వెన్నెల వర్షించినప్పుడు ఈ సస్యాలకన్నింటికీ కూడా అమృతం, అంటే చంద్రుని నుండి వచ్చినటువంటి సుధారసము ద్వారా ఇవన్నీ జీవత్వాన్ని నింపుకొని ప్రతి ఒక్కరికి కూడా అమృతప్రాయమైనటువంటి ఈ శరీరాలు, అంటే మృతప్రాయమైన శరీరాలు కొంతకాలం ఊనుకునేటట్లు చేయగలిగినటువంటి సుధను వర్షించేటువంటి వాడు చంద్రుడు. అలాగననే అమృతం ద్రవించేటువంటి చంద్రుడు ఎలాగానే బ్రహ్మము తాను ప్రకాశిస్తూ జగత్తును కూడా ప్రకాశింపజేస్తుంది అని చెబుతూ, అంతేకాదు కేవలము వాసన మాత్రమే అవడం వలన అనిత్యమై ఉన్నది. బ్రహ్మమును ఉన్నందువలన అది నిత్యమై ఉన్నది. ఈ జగత్తు ఈ విధంగా కేవలం వాసన మాత్రమే అవడము చేత అది అశాశ్వతమే, బ్రహ్మమే అయ్యున్నందువల్ల శాశ్వతమై ఉండడం వల్ల ఈ జగత్తంతా ఇలా అలరారుచున్నది అని నీవు గ్రహించు. అంటే శిలయందున్నటువంటి పద్మము పద్మరూపమున అనిత్యమే కదా. ఎందుకు? దాని మూల రూపం శిల. అలాగనే దాంట్లో పద్మం ఉన్నదా? చెక్కబడిన పద్మమే ఉన్నది. కానీ ఆ పద్మరూపము అది నిత్యమైనదా? కాదు. శిల నిత్యమైనది. అలాగనే శిలారూపమున నిత్యమే అయ్యున్నది. బ్రహ్మమునందు బ్రహ్మత్వం ఉన్నట్లుగా జగత్తు కూడా ఉన్నది అని చెబుతూ, ఇక్కడ తరువు, పాదపము మొదలైనటువంటి ఏది తరువని, వృక్షమని, పాదపమని, మరి విటపము అని ఇలా రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి చెట్లను శబ్దాలను అయినట్లుగానే అక్కడ వస్తువేమై ఉన్నది? చెట్టు ఒక్కటే అయి ఉన్నది. ఒక్కొక్క చోట తరువు అంటారు, ఒక్కొక్క చోట పాదపం అంటారు, ఒక్కొక్క చోట వృక్షం అంటారు. ఇలా రకరకాలుగా శబ్ద భేదాలతో ఉన్నప్పటికీ కూడా అక్కడ వస్తువేమై ఉన్నది? చెట్టే అయి ఉన్నది. అలాగననే జగత్తును కూడా, జగత్తు బ్రహ్మము అనేటువంటి రెండు అయ్యున్నవా? కాదు, ఒకటియే అయ్యున్నది. ఆ రెండు కూడా చిన్మయాలే. అంటే చిత్తునుకు లాగానే జగత్తుకు కూడా ఉత్పత్తి ఉన్నదా? అంటే ఉత్పత్తి లేదు, వినాశము కూడా లేదు. అంటే జగత్తు పుట్టడం లేదు, చావడం లేదు. అంటే ఎండమావిని ప్రకాశింపజేయడానికి ఎండ కారణమైనట్లుగానే ఎండమావిలో నీళ్లు లేవు.
ఆ నీళ్లుగా కనపడేది సూర్యకిరణాలు. కానీ మనకు అక్కడ కిరణాలు కనపడతల్లా, నీళ్లు కనపడుతున్నాయి. వాస్తవానికి నీళ్లున్నవా? లేవు. అలాగే ఎండమావిలో నీటిని ప్రకాశింపజేయడానికి ఎండే కారణమైనట్లుగానే బ్రహ్మమే జగత్తు యొక్క ప్రకాశానికి, జగత్ రూపంలో, దృశ్య రూపంలో కనబడడానికి బ్రహ్మమే కారణమవుతూ ఉన్నది. అంటే నీరు ఒక్కటే ఎండ వలన ఆవిరవుతుంది, మేఘమవుతుంది, వడగల్లుగా మారుతుంది అని బుద్ధిమంతులు మాత్రమే, తెలివి కలిగిన వారు మాత్రమే తెలుసుకుంటారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు? ఆవిరి అంటారు, అదేదో నీటి కంటే వేరైనట్లు. మేఘము అంటారు, అదేదో నీటి కంటే వేరైనట్లు. వడగండ్లు అంటారు, అవేదో నీటి కంటే వేరైనట్లు. కానీ తెలివైనటువంటి వారైతే ఏ విధంగా చూస్తారు అంటే ఎండ వలన నీరు ఆవిరిగా మారుతుందని, మేఘంగా మారుతుందని, వడగల్లుగా మారుతుందని బుద్ధిమంతులే ఎరుగుతారు. అలాగనే తత్వజ్ఞులు కూడా మేఘము మొదలైనటువంటి పదార్థాలకన్నింటికీ కూడా బ్రహ్మమే అని ఎరుగుతారు. అంటే మేఘాది పదార్థాలకు ఎండే కారణము అని ఎరిగినట్లుగానే ఈ మేఘాది పదార్థాలకన్నిటికీ మూలమేంటి అంటే ఈ ప్రపంచము, విశ్వము, తత్వము, ఇటువంటివి దృశ్యము, పాంచభౌతికమైనటువంటి సర్వ వాసనలకు కూడా కారణము జగత్తులకి బ్రహ్మమే అని తెలుసుకుంటారు. ఎలాగంటే మేరు పర్వతము నుండి కూడా మరి గడ్డి లేశము వరకు కూడా సమస్త వస్తు సముదాయము అంతటినీ కూడా తత్వజ్ఞులు అంటే విచారము చేసేటువంటి వారు బ్రహ్మమనే గ్రహిస్తారు. అంటే జలపరమాణువునందలి రసశక్తి స్థూలమగు నీటి యందు కూడా గోచరమైనట్లుగానే, అంటే జలములో బిందువులో 1000వ వంతులో కూడా ఏముంటుంది? రసశక్తి ఉంటుంది. అలాగనే స్థూలమైనటువంటి నీటి యందు పెద్ద జలపాతమునందు కూడా అదే రసశక్తి గోచరమైనట్లుగానే సారతరమైనటువంటి చిత్శక్తియే స్థూల సూక్ష్మములందు కూడా ఈ పంచీకృతాలును, ఏ పాంచభౌతికమైనటువంటి విస్తారమైన జగత్తు ఉన్నదో ఇదంతా కూడా హెచ్చు తగ్గులతో, ఎక్కువ తక్కువలతో స్థూల సూక్ష్మాల యందు సర్వము పంచీకృతాలై ఉన్నటువంటిది కేవలము మరి ఆ బ్రహ్మమే అయ్యున్నది. ఆ పంచీకృతాలు కూడా భూతాలయందు కూడా నిండి ఉన్నది. అంటే పంచీకృతాలయందే కాదు, ఆ పంచీకృతాలయందు కూడా బ్రహ్మమే అయ్యున్నది. అంటే ఒకే విధమైనటువంటి రసశక్తి తృణాలు అంటే గడ్డి, గుల్మాలు అంటే చెట్లు, లతలు అంటే పొదలు లాంటివి, ఇటువంటివన్నీ కూడా నానా రకాల పదార్థాలను వ్యాపించి ఉన్నట్టుగానే అంటే రసశక్తి లేకపోతే ఈ పొదలు ఉండవు, తీగ చెట్లు ఉండవు, తృణాలు గడ్డి లేశాలు ఉండవు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండవు. ఈ వీటన్నింటికీ కూడా ఒకే రసశక్తి ఉన్నట్లుగానే బ్రహ్మమే నానా రకాలుగా దోచేటువంటి వస్తువులు అన్నింటి యందు కూడా అదే పరివ్యాప్తమై ఉన్నది. నానా రకాలైనటువంటి అంటే నీలవర్ణములో, మరి పీతవర్ణములో అంటే పసుపు వర్ణములో, ఇటువంటి రకరకాల రంగులను తోపింపజేసేటువంటి శక్తి కూడా ఈ తేజో పరమాణువున ఉన్నట్లుగానే ఇది గుణము, ఇది గుణమునకు ఆధారమైనటువంటి గుణి అనే వస్తువుల యొక్క ఆవిర్భావాలు వినాశాలను తోపింపజేసేటువంటి శక్తి బ్రహ్మమునందు కొంచెముగా చిత్తమున నెమలి గ్రుడ్డు యొక్క రసమును నెమలిపించము, దాని యొక్క కాఠిన్యము కూడా కనబడేటట్లుగానే కనబడుతూ ఉన్నది. అంటే మయూరాండ రసమును నెమలిపించము. ఏ విధంగా? ఇక్కడ నెమలి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డులో కూడా నెమలిపించము కొంచెంగా కనపడుతున్నది. దాని యొక్క విచిత్ర వర్ణాలను కూడా వెలయుచున్నా, అంటే అది గుడ్డు పగిలి నెమలి అయిన తర్వాత దానిలో ఎన్ని రంగులు ఉన్నాయో అవన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ రసం ఒక్కటి అయినట్లుగానే ఈ యొక్క వివేకమైన దృష్టి చేత చూసినట్లయితే ఇన్ని రకాల నానాత్వానికి కారణమైనటువంటిది బ్రహ్మము, ఏది అద్వయమని తెలియాలి. అలాగా తెలుసుకోగలుగుతాం విచారణ ద్వారా. కానీ బ్రహ్మము ద్వైతాత్మికము అని తలపరాదు.
ఏంటిది? ఒకటని కానీ రెండని కానీ ఏమాత్రము కూడా బ్రహ్మమును గురించి తలంచరాదు. ఎందుకంటే సదసత్తుల సత్తా అంటే సత్యము అని, అసత్యము అని. అంటే అబద్ధము నిజము అనేటువంటి దాని యొక్క సత్తా అంటే ఆ ఉనికి వలననే, అంటే ఆ సమత్వమునందే పరమార్థ సత్యమును మాత్రమే అది వెలయుచూ ఉన్నది. కాబట్టి సదసత్తులు అంటే సత్యము అసత్యము అనేటువంటి భావ వస్తువుకు బ్రాహ్మముననే ప్రతిష్ఠింపబడి ఉన్నవి. ఈ నానాత్వ ఏకత్వాల అనుభూతి బ్రహ్మము లేకుంటే సంభవించేటువంటిదేనా? కాదు కదా అని చెబుతూ, ఇంకా నెమలి యొక్క అండరసమున దాని యొక్క పింఛ వైచిత్రం అణిగి ఉన్నట్లుగానే ఇప్పుడు మయూరము అంటే నెమలి యొక్క గుడ్డునందు ఆ గుడ్డులో ఉన్నటువంటి రసములో దానికి అది గుడ్డు పగిలి నెమలి అయిన తర్వాత అది ఏ రంగులో ఎటువంటి పింఛాలను కలిగి ఉన్నది అనేటువంటిది అంతా కూడా ఆ గుడ్డులో ఉన్న రసంలో నిక్షిప్తమై ఉంటుంది. అలాగే దాని నుండియే ఈ విచిత్రమంతా కూడా ప్రమాతమైనట్లు అది ఆ విధంగా బయటకు వస్తుంది. అలాగనే జగత్తు కూడా ఈ చిద్రసముతో నిండిపోయి ఉంటుంది. దాని నుండే తన యొక్క ఉనికిని కల్పించుకునేది అని గ్రహించాలి అని చెబుతూ, నానా పదార్థ భ్రమ పిచ్చ పూర్ణ జగన్మయూరాండ రసశ్చి దాధ్యా మయూర రూపం త్వమయా త్వమయోరమంతః సత్తాపదం విద్ధి కుతోస్తి భేద. అంటే ఈ నానా రకాలైనటువంటి పదార్థాలను భ్రమ అనేటువంటి పింఛాలతోటి కూడుకొనిన బ్రహ్మచిత్తే జగత్తు అని అనబడు. మయూరము అంటే నెమలి యొక్క గుడ్డు రసము యొక్క రసమే అయి ఉంటుంది. అందులోనే జగత్తు అనబడేటువంటి మయూరము ప్రకాశిస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే నానా రకాలైన పదార్థాల యందు భ్రమ అనేటువంటి పింఛాలతో కూడుకున్నటువంటిది ఏంటి? బ్రహ్మచిత్తు అని మనం అనుకుంటే, జగత్తు అనబడేటువంటిది నెమలి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆ గుడ్డులో ఉన్నటువంటి రసం ద్వారానే దాని యొక్క విచిత్రమైన పింఛాల వర్ణాలతో కూడుకొని వచ్చేటువంటిది ఆ అండరసం యొక్క రసమే. అంటే అందులోనే జగత్తు అనబడేటువంటిది మయూరం అయితే ఆ యొక్క నెమలి ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. కాబట్టి దానికంటే వేరైనటువంటి, అంటే గ్రుడ్డు కంటే వేరైనటువంటి నెమలి అంటే బ్రహ్మము కంటే వేరైనటువంటి జగత్తు ఎక్కడ ఉన్నది? గ్రుడ్డు కంటే వేరైనటువంటి నెమలి ఉంటుందా? నెమలి గుడ్డు కంటే వేరైన నెమలి ఇంకొకటి ఉండదు. అలాగే బ్రహ్మము కంటే వేరైనటువంటి జగత్తు ఎక్కడ, ఇంకా భేదం ఎక్కడ ఉన్నది అని చెబుతూ, ఏహబిల్వ శిలాఖ్యాన తాత్పర్యం ఉపవర్ణ్యతే మయూరాండరసే బర్హావర్ణ సంస్థాన భేదవత్. అంటే ఈ బిల్వము శిల మొదలైనటువంటి ఉపాఖ్యానాల యొక్క తాత్పర్యాన్ని గురించి తెలియజేస్తూ, ఈ నెమలి దాని యొక్క గుడ్డు మయూరాండము అంటే నెమలి గుడ్డు రసములో పింఛమునందలి రంగులన్నీ కూడా ఇమిడి ఉంటాయి కదా. ఎలాగంటే ఒక వృక్షానికి వచ్చే ముందు బీజములోనే ఆ మొక్క, మొలక, చెట్టు, వృక్షము, ఫలాలు, పుష్పాలు, శాఖలు, ఆకులు, పల్లవాలు ఇవన్నీ బీజములో ఉన్నట్లుగానే ఆ నెమలి యొక్క గ్రుడ్డులోనే నెమలి పింఛాల యొక్క రంగులన్నీ కూడా గ్రుడ్డు రసములో ఇమర్చబడి ఉండినట్లుగానే ఈ బ్రహ్మమున ఇమిడి ఉండటం, సృష్టి అంతా ఇమిడి ఉండడం అనేటువంటిది బ్రహ్మము యొక్క చిద్ఘనమైనటువంటి తత్వాలను గురించి నిరూపించి, ఇంకా ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు చిద్ఘనోపదేశము అనేటువంటి దానిని గురించి చెబుతూ, ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. యత్రానుదిత రూపాత్మ సర్వమస్తిదమాతతం మయూర ఇవ బీజేంతస్తదహంతాది గాదిచ. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అండమధ్యమున మయూరము
అంటే గ్రుడ్డు మధ్యలో నెమలి, దాని రూపము మొదలైనటువంటివన్నీ కూడా మార్పు చెందకుండానే వెలయుచున్నట్లుగా విశుద్ధమైనటువంటి చిద్దండమున అహంతం అనేటువంటి అహంతాదులతో, అహము మొదలైనటువంటి వానితో కూడినటువంటి అంతర్జగత్తు, దిక్కులని, ఆకాశమని మొదలైన వానితో కూడిన జగత్తులన్నీ కూడా అనభ్యుదితములు అయ్యే వెలయుచు ఉన్నవి. ఎలాగా అంటే ఇప్పుడు నెమలి గుడ్డులో ఏమున్నది అంటే, నెమలి గుడ్డులో పూర్తి ఆకృతితో రానటువంటి నెమలి, రాబోయేటువంటి నెమలి యొక్క ప్రతిరూపము గ్రుడ్డులో మరి నిక్షిప్తమై ఉన్నట్లుగానే ఈ విశుద్ధమైనటువంటి ఈ చిద్దండమున అహము, నేను అనేటువంటిది, నాది అనేటువంటి అంతర్జగత్తులు, దిక్కులు, ఆకాశము మొదలైన పంచభూతాలు, వాటన్నింటితో కూడినటువంటి జగత్తులు ఇవన్నీ కూడా అభివృద్ధి కాకపోయినా అవి లోపల అంతర్గతంగా అలరారుచూనే ఉన్నవి. ఈ చిద్ఘనము యొక్క ఆనందమే ఇక ఈ శరీరము అనే అవయవాలకు రసమైనటువంటి ప్రాణమై ఈ విషయ సుఖ సారాలైనటువంటి చిత్తవృత్తి భేదాలుగాను, భోగము మొదలైనటువంటి వస్తువులుగాను అద్దమున నీడపడినట్లుగానే ప్రతిబింబిస్తూ వెలయుచూ ఉన్నవి. అంటే ప్రతిబింబితమైనటువంటి విషయానందాన్ని చూసి మూలమైనటువంటి చిద్ఘన రూపమున నిరతిశయమైనటువంటి ఆనందం ఉన్నది అని అనుమానించవలసిందే. కాబట్టి తదాచమునయో దేవ గణాః సిద్ధా మహర్షయః ఆస్వాదయంతః స్వం రూపం సదా తుర్యాపదే స్థితాః. అంటే స్వాత్మానుభవ రూపమైనటువంటి ఈ నిరతిశయానందాన్ని తురీయ పదమున వెలసేటువంటి మునులు కానీ, దేవతలు కానీ, ఇంకా ఇతర సిద్ధగణాలు, సిద్ధులు, మహర్షులు సర్వదా కూడా స్వాత్మ అనుభవ రూపంలోనే ఈ నిరతిశయానందాన్ని తురీయ పదములో సర్వదా కూడా అనుభవిస్తూ ఉన్నారు అనే చెబుతూ, ఎలాగంటే స్వస్వరూపము అయినటువంటి ఆత్మను స్వాత్మరూపమైనటువంటి భూమానందాన్ని ఆస్వాదిస్తూ ఎల్లవేళలా కూడా తురీయ పదమనందు స్థితులై ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు నిమీలిత దృష్టులు అంటే నిమేష, రెప్పపాటు అనేటువంటిది లేనివారు, అంతేకాదు దృశ్యము, దర్శనము లేనటువంటి వారు అయినా ఈ మహర్షులందరూ కూడా వెలయుచూ ఉన్నారు. ఇటువంటి వారికే ఈ భూమానందము లభ్యము కానటువంటి దృశ్య దర్శనము చేయగలిగిన ప్రాణము చెలింపగా చిత్త విక్షేపమునందేటువంటి వారికి ఇది ఎప్పటికీ కూడా లభ్యము కాదు. కాబట్టి కర్మ మార్గములో వెలయుచూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అంటే పదార్థాభావని తుర్యగా అనేటువంటి షష్ట సప్తమ భూమికలు ఏ జ్ఞాన భూమికలైతే ఉన్నవో వాటిని అధిరోహించినటువంటి మహాత్ములు, అంటే పదార్థాల పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి, పదార్థాలను శరీరంతో సహా గుర్తించలేనటువంటి స్థితి కలిగిన వాడు ఎల్లవేళలా తుర్యగా అనేటువంటి ఆనంద స్థితిలోనే ఉన్నటువంటి మహనీయులు బాహ్య వస్తువుల యొక్క చింతయందు కొద్దిసేపు రెప్పపాటు కాలమైనా సరే నిమగ్నత కారు. వీరు జ్ఞానము, జ్ఞేయాలను రెంటిని కూడా వదిలివేస్తారు. సమాధి అందే వారు నిలబడి ఉంటారు. వీరి యొక్క మనసు కానీ, ప్రాణాలు కానీ అంటే చిత్రంలో వేయబడినటువంటి దేహాలులాగానే ఏమాత్రము స్పందయుతము కాకుండా నిష్పందాలై అంటే కదలకుండా ఉంటాయి. ఇటువంటి వారే చిత్తమునకు ఆశ్రయములైనటువంటి విషయాలను విడిచివేసి భూమానందము అనబడేటువంటి సమభావముతోటి వీరు అలరారుచూ ఉంటారు. అంటే పరమేశ్వరుడు అంతరమున స్వపర అంటే ఇతర అనేటువంటి ఏ స్వరపానందమయుడయ్యో బయటకు మాయ అనేటువంటి జగత్తు యొక్క వ్యవస్థను ప్రతిష్ఠించినట్లుగానే ఈ అంతరమున నిరతిశయానంద స్వరూపమైనటువంటి పరమ పురుషార్థాలను కూడా సలుపుచూ ఉంటారు.
అంటే చంద్రకిరణాలు నిర్మలమైనటువంటి వృక్షాల యొక్క పల్లవములు అంటే చిగుళ్ళు కానీ ఆకులలో కానీ చంద్రకిరణాలు మాలిన్యరహితమైనటువంటి చెట్ల ఆకుల చిగుళ్ళల్లో ప్రవేశించి వాటిని ప్రకాశింపచేసినట్లుగానే ఈ భూములను అధిరోహించినటువంటి మహాత్ముల బుద్ధి కూడా బాహ్యమైనటువంటి విషయాలతో కూడి ఉన్నట్లుగా కనబడినా వారు నిరతిశయానందమునే అభివ్యక్తం చేస్తూ ఉంటారు, ఆహ్లాదాన్నే ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి వారి యత్నాలు అన్నీ కూడా సుఖముతో నిండిపోయినవి. చంద్రమండలము నుండి వచ్చేటువంటి వెన్నెల ఆకాశానికి సులభ్యమైనటువంటి తీరుగానే ఈ శుద్ధ సంవిత్ స్వరూపాన్ని, విక్షేపరహితాన్ని, ఆహ్లాదకరాన్ని అయినటువంటి ఈ స్వరూపము వీరికి అనుభవ గమ్యము. వారి యొక్క గమ్యం ఏంటి అంటే శుద్ధ సంవిత్ స్వరూపమే అయి ఉంటారు, విక్షేపరహితమై ఉంటారు, ఆహ్లాదకరమైనటువంటి స్వరూపమే అయి ఉంటుంది వారి యొక్క అనుభవ గమ్యం. అంటే చంద్రుని వెన్నెలను పోలినటువంటి ఈ శుద్ధ సంవిత్తునకు ఎటువంటి రూపము లేదు, చూడబడజాలదు, ఉపదేశింపబడజాలదు, దగ్గర కాదు దూరము కాదు, కేవలము ఇది దూరాలను బట్టి కానీ చూసేటువంటి రూపనామక్రియలతో ఉండేటువంటిది కాదు, బోధించేది కాదు, బోధపడేది కాదు, చూసేది కాదు, చూడబడేది కాదు, దగ్గర కాదు దూరము కాదు, కేవలం ఇదేమిటి అనుభవ గమ్యం. వాని యొక్క గమ్యం ఏమిటి అంటే వానికి అనుభవమే. దీనికి దేహేంద్రియ ప్రాణ మనోవాసనలు ఏమైనా ఉన్నాయా? లేవు. వానికి దేహమే లేదు. ఆ దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ప్రాణ మనోవాసనలు ఏమైనా ఉన్నాయా? అవి లేవు. ఇది జీవుడా? కాదు. దీనికి చలనం ఉన్నదా? కాదు. ఇది సంవిత్తు? కాదు. ఇది జగత్తా? కాదు. ఇది అత్యంత సన్నిహితమా? కాదు. పోనీ దూరంగా ఉంటుందా? అది కాదు. దూరానికి దగ్గరికి మధ్యలో ఉంటుందా? కాదు. ఇది శూన్యమైనదా? కాదు. ఏమైనా ఉంటుందా? అశూన్యము అంటే శూన్యము కానిది. మరి శూన్యము కాదా అంటే రెండూ కాదు. ఇలాగా ఇది దేశకాలాదులు అయినటువంటి దేనికి సంబంధించినటువంటి వస్తువులు కానే కాదు. దేశకాలాల వలన ఇది నిర్ణయింపబడుతుందా? అలా కూడా వీలవదు. మరలా కూడా ఇదే దేశాలను కాలాలను మొదలైనటువంటి వాటి వలన పరిచ్ఛిన్నంగా అవుతూ ఉంటుంది. ఇది విషయాల అన్నింటి నుండి కూడా వేరవుతుంది. మళ్ళీ కూడా ఏ వేరు లేనటువంటి అనంతములైనటువంటి వాసనలతో కూడిన హృదయ కోశాన్ని కలిగి ఉన్నది అని చెబుతూ దీని వలననే దృశ్య వస్తువులు ఆవిర్భవిస్తాయి. అలా పుట్టినవి కదా ఉంటాయా? లేదు. మళ్ళీ కూడా లయమొందుతాయి. దీని యొక్క సత్తయే ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నది. దీనికి ఇది అవ్యాకృత కారణము కాదు. ఇది వ్యాకృత కారణమా అంటే కాదు. అవ్యాకృతం అంటే సమస్తము వ్యాపించడానికి ఇది కారణమై ఉంటుందా? కాదు. వాయువు మొదలైనవి దీని యొక్క రూపాన్ని మార్చగలుగుతాయా? ఎప్పటికీ మార్చజాలవు. కాబట్టి యహచాముత్ర సద్రూపాదన్యదా భవతి క్వచిత్ జాయంతే చ మ్రియంతే చ దేహ కుంభాః సహస్రశః. అంటే భూలోకమును కానీ పరలోకమును కానీ దీని సద్రూపము ఇంకొక తీరుగా మారుతుందా? మారదు. వేల కొలదిగా శరీరాలు అనబడేటువంటి కుండలు ఉత్పన్నములై వినాశాలే పొందుతూ ఉన్నవి. అంటే దేహాలు అంటే శరీరాలు అనేటువంటి కుండలు వేల కొలది పుడుతున్నాయి, చూస్తున్నాయి. కానీ ఆ దేహరూప ఘటానికి దేహరూపమైనటువంటి కుండకు బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మాకాశము యొక్క ఖండనము ఎన్నటికీ కూడా సంభవించదు. ఆత్మ అనేటువంటిది ఆకాశము కుండనందు బహిర్వ్యాపకంగా ఎలా వ్యాపించి ఉంటుందో అలాగే ఆత్మ అనబడేటువంటి ఆకాశము యొక్క ఖండనము కూడా ఎన్నటికీ సంభవింపదు.
ఎప్పటికీ ఉత్పన్నం కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.